కింద ఒకటి మనకి మార్కెట్, పైన కూడా మార్కెట్. ఆడికి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసాం. ర్యాంప్ అంటే వెహికల్స్ స్మూత్ గా పైకి పోయేదానికి ర్యాంప్ కూడా ప్లాన్ చేసి పైన కింద మార్కెట్ రెండు కూడా మీకు ఇచ్చేటట్టు ప్లాన్ చేసాం. అది అప్పుడు వస్తుంది తొందరగా. ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ 2 ఎకరాలు ఇంకోటి అక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ మందాడి చెరువు. అది ఎందుకు ప్లాన్ చేస్తున్నాం అంటే మీకు పెద్ద పెద్ద గాలి వస్తున్నాయి, ఇక్కడ దించేదానికి ఇబ్బంది పడుతున్నారు. అక్కడ దించుకుంటారు అన్ని. హోల్సేల్ మార్కెట్ అక్కడ ఉంటుంది. ఆ నుంచి మీరు ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ మీరు అమ్ముకుంటారు. మీకు ఇబ్బంది కాకుండా ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీకు సదుపాయాలు, ప్రతి ఒక్క సదుపాయం మేము ఇక్కడ కలగ చేస్తాం. క్లీనింగ్ కానీ అన్నీ కూడా బాగా ఉండేటట్టు చేపిస్తాం. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకొని, ఎందుకంటే మా కొత్త సొంతం పోతే అక్కడ గడ్డిపాగం ఉంటుంది, ఆకుకూర ప్రసిద్ధి. ఏమైనా ఉన్నా అమ్మాయిడా ఒక్క గోదన నాకు ఆకుకూర పంపించాను ఫ్రెష్గా. మా కొత్త సొంతం అంటే మా చేపలను పంపిస్తాను, ఆకుకూర పంపిస్తాను, మంచి ఆకుగా. ఇప్పుడు ఇవ్వు నాకు కాబట్టి మీకు అటువంటి సందేహం ఎవడు వచ్చి చెప్పినా కూడా నమ్మద్దు, వినద్దు, మోసపోవద్దు. వారు చాలా మోసకాలు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు నేను హామీ ఇస్తున్నాను, కావలి బిడ్డగా ఈ మార్కెట్ ఇక్కడే ఉంటది, ఈ రైతు బజార్ ఇక్కడే ఉంటది. దాన్ని బాగా కట్టించి ఇచ్చే బాధ్యత నాది. అది కాకుండా 2 ఎకరాలు పెద్ద మార్కెట్ కూడా మీకు పెట్టిస్తాను. దానికి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చినప్పుడు అక్కడ దించుకుంటావు వస్తావు. ప్లస్ ఇంకా కొన్ని ఉంటాయి, ఇది మటన్ షాప్స్, చికెన్ షాప్స్, అవి కూడా కావాలంటే అక్కడ పెట్టుకుంటావు. కాబట్టి అటు మీ మనసులో అటువంటి తీసేయండి. ఈ మార్కెట్ తీసేస్తారు, అమ్మేస్తారు. అమ్మేదానికి నేనేమైనా యానా సెట్ ఇచ్చేసాడమ్మా అంతా. ఆ రోజు ఆక్షన్ పెట్టి అందరూ మనిషికి ఇచ్చుకున్నాడు. మీకు ప్రూఫ్స్ కావాలంటే ఇస్తాను నేను. కాబట్టి ఈ తెలుగుదేశం నాయకుల మాట వినబాకండి. ఆ కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి మీకు చెప్తాను, అతను బ్యాంకును మోసం చేస్తాడు. పేద యొక్క స్థలాలు కబ్జా చేసి కాంపౌండ్ వేస్తారు. ఆ కాంపౌండ్ ఇస్తే ఆ పేద వ్యక్తి దాన్ని పడగొట్టేశారు. ఒకే ప్రాపర్టీని 2-3 బ్యాంకులు కుదవబెట్టి బ్యాంకును మోసం చేస్తాడు. సైట్స్ ఈయనున్నాడు చూడు, పాపం ఈయనున్నాడు చూడండి, కావ్య కృష్ణారెడ్డి 10 సంవత్సరాల క్రితం ఈయన కాడ సైట్స్ అమ్మాడు. ఈయనకి డబ్బు తీసుకున్నాడు. ఇంతవరకు వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఈయన మిత్ర బృందానికి దాదాపు 10 కోట్ల పైసలకు పంగనామం పెట్టిన వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి. ఈయన వేగాభిమాని ఎన్టీఆర్కి నాగాగే. కానీ ఈరోజు అటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చాయని అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చాడంటే అభిమానాన్ని చంపుకొని ఒక్కసారి కావ్య కృష్ణారెడ్డి అంటే ఏందో అతని జీవితం అంటే అర్థం చేసుకోండి. Okay.